దేవునికి నా వందనాలు, ఈ సగైకి నా వందనాలండి. నేను ఇక్కడికి సంవత్సరం నుంచి వస్తున్నానండి. నాకైతే ఎంతో అనారోగ్యం కలిగిందండి. నాకు కాళ్ళు 2 బాల్స్ కూడా అరిగిపోయినాయి అని అన్నారు. నేను చాలా హాస్పిటల్కి తిరిగాను. ఇంకే హాస్పిటల్ తిరగలేక ఇంటి దగ్గరే ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళు, అలాగే నేను కూలి పనికి వెళ్తానండి. కూలి పని చేసే చోట నాకు చెప్పారండి తెలిసిన వాళ్ళు, ఇలాగ పాలకొల్లో తైలాభిషేకం జరుగుతుంది, అక్కడికి వెళ్తే నీకు స్వస్థపరచమని చెప్పారండి. ఒక 6 నెలలకి నాకు గొంతుకి ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఇన్ఫెక్షన్ వచ్చి గొంతుకు అంతా కూడా బ్లడ్ కింద మారిపోయి పుళ్ళేసేసి సీమ్ పట్టేసిందండి. అప్పుడు నేను అనుకున్నాను, ఎక్కడ తైలాభిషేకం పట్టుకెళ్ళి అప్పుడు నేను ప్రార్థన చేసుకుని, నాకు కనీసం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఆర్థిక స్తోమత కూడా నాకు లేదయ్యా, ఏసయ్యా ఇదిగో నీ తైలాభిషేకం ద్వారా నన్ను ముట్టి స్వస్థపరచమని అడిగాను. అప్పుడు ఆ యొక్క తైలము నోట్లో వేసుకుని ప్రార్థన చేసుకునేటప్పుడు ఉదయానికి అల్లా తగ్గిపోయిందండి. అలాగే ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా మేము పునాది వేసి 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాల దాకా కూడా నేను స్లాబ్ అయితే వేయలేకపోయామండి మా ఆర్థిక పరిస్థితిని బట్టి. అప్పుడు మార్చి నెలలో నేను 10,000 రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగిందండి. మార్చి నెలలోనే స్లాబ్ వేయటం జరిగింది. అలాగే మా మరదలకు కూడానండి గర్భఫలం లేదండి. 10 సంవత్సరాలు అయింది. ఒక నెల అయితే నాతో వచ్చిందండి, మళ్ళీ తర్వాత రాలేదు. మళ్ళీ మొన్న ఏప్రిల్ నెలలో నాతో రావటం జరిగిందండి. నాతో ఒక నెల వచ్చేసరికి ఆవిడ కన్సీవ్ అవ్వటం జరిగిందండి. ఇప్పుడు ఆవిడకి 4వ నెల. ఆవిడ గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన